మంగళవారం నాడు శనిగ్రహం దగ్గర పిరికెడు నల్ల నువ్వుల నూనె వేసి దీపం పెట్టి నువ్వుల నూనెతోని అది అన్ని రోజులు నెయ్యి వేసినా ఆ రోజు మాత్రం నూనె వేసి ప్రదక్షిణలు కామన్ 21 ప్రదక్షిణలు 6 అప్రదక్షిణ పూర్వకంగా చేయండి. ఇక రాహుకేతుల విషయానికి వస్తే మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు, మంగళవారం నాడు చేయండి వీలైతే ఇంకా మంచిది. కుజుడితో పాటు రాహుకేతులకు కూడా చేయండి. మరి రాహుకు నల్ల మినుములు పెట్టండి, ఆకుడొప్పలో దీపం పెట్టండి. అలాగే కేతువుకు వచ్చేసి నల్ల ఉలవలు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి. ఇలా ఈ నవగ్రహాలకి సంబంధించి మంత్రం కూడా చదవండి. అయితే ఈ మంత్రం చదివేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడొద్దు. ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలు కూడా ఇంటి దగ్గర నుంచి మీకు ఎంత కావాలో అంతే తెచ్చుకొని అక్కడితో క్లోజ్. అగ్గిపెట్టె కూడా తీసుకెళ్ళొద్దు, అక్కడితో వెలిగించేసి అక్కడెక్కడైనా దాచిపెట్టుకోండి అగ్గిపెట్టని. కాకపోతే కానీ ఆకుడొప్ప 4 తెచ్చుకుంటాను, మిగిలిన ఇంటికి తీసుకుపోతా, మినుములు ఇంకొన్ని తీసుకొని అక్కడ ఇంటికి తీసుకెళ్తా. ఒక్కసారి నవగ్రహాల దేవాలయాల్లోకి అడుగుపెట్టిన ఏ పదార్థం మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకెళ్ళకూడదు. కాబట్టి విశేషంగా ప్రదక్షిణ చేసేటప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మళ్ళీ చెబుతున్నానండి అందరికీ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అన్న మంత్రాన్ని ప్రదక్షిణ చేస్తూ మనసులో అనుకుంటూ ఉండండి. ఎవరితో మాట్లాడొద్దు, ఫోన్లు కాసేపు సైలెంట్లో పెట్టేసుకున్న టైంలో. అలాగే ఈ ప్రదక్షిణ చేసిన తర్వాతకి రోజు కూడా ఇంట్లో ఏదన్నా అనుష్ఠానం చేసుకోవాలనుకుంటున్నామండి అంటే సింపుల్ అమ్మ. ఆడవాళ్ళందరూ సంవత్సర కాలంలో ఒక సంవత్సరం అంతా పూర్తయ్యేసరికి 10,000 సార్లు శ్రీమాత్రే నమః